హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం జగన్నాథుడి శిష్యరికం కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వినగలుగుతారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. సీతాపురంలోని విశ్వనాథుడికి 3 కొడుకులు. పెద్దవాడు వ్యవసాయం చేస్తున్నాడు, రెండోవాడు వ్యాపారం చేస్తున్నాడు. చివరివాడైన జగన్నాథుడు మాత్రం ఇంటి పట్టున ఉండకపోవటం తండ్రికి కొంచెం బాధగా ఉండేది. జగన్నాథుడు కాని పనులేమీ చేసేవాడు కాదు. కానీ ఎవరింట్లో శుభకార్యం జరిగినా తనే ముందుండి మొత్తం తంతంతా జరిపిస్తూ ఉండేవాడు. 10 మంది మనుషుల్ని వాడికిస్తే వాళ్ళ మనసును నొప్పించకుండా అందరికంటే ఎక్కువగా వాళ్ళ నుంచి పని రాబట్టి చేయించేవాడు. పిసినిగొట్టు వాళ్ళ చేత చందాలు ఇప్పించేవాడు. కఠిన హృదయుడి చేత కన్నీళ్లు కూడా పెట్టించేవాడు. అందువల్ల జగన్నాథుడు గొప్ప వ్యవహారజ్ఞుడని అంతా అంటూ ఉండేవారు. ఆ ఊళ్ళోనే విశ్వనాథుడి బంధువు ఒక ఆయన వాడికి జగన్నాథుడికి తన కూతురు విశాలాక్షినిచ్చి పెళ్లి చేస్తానంటూ వచ్చాడు. విశ్వనాథుడు ఆయనతో, నా కొడుకు ప్రయోజకుడయ్యేదాకా పెళ్లి చెయ్యను. అలా కాకుంటే రేపు వాడి పెళ్ళాం బాధ్యత కూడా నాదే అవుతుంది అన్నాడు. నీకు తెలియటం లేదు. నీ కొడుకు గొప్ప వ్యవహారజ్ఞుడు. వాడిని వేదవదనంలోని శ్రద్ధానందుడి వద్దకి పంపించు. చక్కని శిక్షణ లభిస్తుంది. తప్పక రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించుకుంటాడు అని చెప్పాడు బంధువు. శ్రద్ధానందుడి పేరు విశ్వనాథుడు విని ఉన్నాడు ఇదివరకు. అయితే ఆయన అందరినీ తన వద్ద శిష్యులుగా చేర్చుకోడు. కొందరు ఆయన పెట్టిన పరీక్షలలో నెగ్గాలి, కొందరు ఎక్కువగా డబ్బులు ఇవ్వాలి. అలా చేరిన శిష్యులలో కొందరు 2-3 సంవత్సరాలలోనే రాజుగారి కొలువులో ఉద్యోగం సంపాదించుకున్నారు. కొందరు 10 సంవత్సరాల నుంచి అయినా ఆయన దగ్గరే శిష్యరికం చేస్తూనే ఉండిపోయారు. మనుషుల చేత పనులు ఎలా చేయించాలో, మంచి మాటలతో మనుషులను ఎలా ఆకర్షించాలో, చతురోపాయాలను సక్రమంగా ఎలా ఉపయోగించాలో ఆయన నేర్పుతాడు. బంధువు చెప్పాక తన కొడుకును కూడా వేదవనం పంపించాలని నిర్ణయించుకున్నాడు విశ్వనాథుడు. ఆయన తనే ముందుగా వేదవదనం వెళ్ళి శ్రద్ధానందుడిని కలుసుకుని జగన్నాథుడి గురించి అన్ని వివరంగా చెప్పాడు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీ కొడుకు గొప్ప వ్యవహారజ్ఞుడని తెలుస్తుంది. అయినప్పటికీ నా పరీక్ష నేను చేయాలి. అందులో నెగ్గాడా సరే, లేదా నువ్వు నాకు ప్రతి ఏటా 2000 వరహాలు చొప్పున డబ్బు కట్టాలి. చదువు పూర్తి కావటానికి సంవత్సరాలు పడుతుంది అన్నది నీ కొడుకు సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు శ్రద్ధానందుడు. విశ్వనాథుడు ఆయనకు వెంటనే 2000 వరహాలు ఇచ్చుకొని, అయ్యా, జగన్నాథుడిని తమరు ఏ పరీక్ష లేకుండా స్వీకరించండి. ఏటా నేను తమకు 2000 వరహాల చొప్పున ఇచ్చుకోగలను అని సీతాపురానికి తిరిగి వెళ్ళి జగన్నాథుడికి జరిగిన విషయం అంతా చెప్పాడు. జగన్నాథుడు అయిష్టంగానే వేదవనం వెళ్ళి గురువుగారు శ్రద్ధానందుడిని కలుసుకొని, గురువర్య, నేను నా తండ్రి డబ్బుతో కాక నా సామర్థ్యంతో తమకు శిష్యుడిని కావాలి అని అనుకుంటున్నాను. తమరు నన్ను పరీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను అని అన్నాడు. నిన్ను పరీక్షించడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. అయితే నాకు నీ తండ్రితో నీ విషయంలో ఒక ఒప్పందం జరిగింది. పరీక్షలో నువ్వు నెగ్గినా సరే ఆ ఒప్పందం నువ్వు పాటించి తీరాల్సిందే అన్నాడు. అందుకు జగన్నాథుడు కూడా ఒప్పుకున్నాడు. శ్రద్ధానందుడు జగన్నాథాన్ని రకరకాల ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి, నా శిష్యుడిగా నువ్వు నాకు చాలా పేరు తెస్తావు. నువ్వు చాలా గొప్పవాడే కావటానికి ఎంతో కాలం పట్టదు అని అన్నాడు. ఇందుకు జగన్నాథుడు ఎంతగానో సంతోషించి వెంటనే ఆయన వద్ద శిష్యుడిగా చేరాడు. అలా 6 మాసాలు గడిచాయి. వేదవనంలో శ్రద్ధానందుడికి చాలామంది శిష్యులున్నారు. జగన్నాథుడు త్వరలోనే వాళ్ళందరితో తలలో నాలుకగా ఉంటూ ఎంతో అభిమానపాత్రుడయ్యాడు.
వారిలో మేధకుడు అనే వాడితో జగన్నాథానికి ఎక్కువగా స్నేహం ఏర్పడింది. మేధకుడికి జగన్నాథుడి తెలివితేటలు చూసి ఆశ్చర్యంగా ఉండేది. నీకిన్ని విశేషాలు తెలియటం చాలా చిత్రంగా ఉంది. ఇవన్నీ గురువు నీకెప్పుడు నేర్పుతున్నాడు అని అడుగుతూ ఉండేవాడు. నేను చెప్పేవన్నీ ప్రపంచ జ్ఞానానికి సంబంధించినవి. ఇవి నేను గురువు నుంచి నేర్చుకోలేదు అని జగన్నాథుడు చెబితే మేధకుడు నమ్మేవాడు కాదు. మేధకుడి తండ్రి శ్రద్ధానందుడికి ఏటా 500 వరహాలు మాత్రమే ఇవ్వటానికి ఒప్పందం చేసుకున్నాడు. డబ్బు తక్కువని గురువు తన విషయంలో పక్షపాతం చూపిస్తున్నాడని మేధకుడి అనుమానం. ఇలాంటి అనుమానం అక్కడ చాలామంది శిష్యులలో ఉన్నట్టు జగన్నాథుడు గుర్తించాడు. ఏమాత్రం డబ్బివ్వని వారిలో అయితే ఆ అనుమానం ఇంకా ఎక్కువగా ఉండేది. దీనికి తగ్గట్టే శ్రద్ధానందుడు చెప్పే పాఠాల్లో ఎక్కడా వ్యవహార జ్ఞానానికి సంబంధించిన ప్రసక్తి ఉండేదే కాదు. ఆయన చిత్రాసనం మీద కూర్చొని పర్వతాలు ఎలా ఎక్కాలో, మల్లయుద్ధం ఎలా చెయ్యాలో, నీటిలో ఎలా ఈదాలో వివరంగా చెప్పేవాడు. ఆయనకు పర్వతాల స్వరూప స్వభావాలు, మానవ శరీర నిర్మాణం, జలప్రవాహ లక్షణాలు వగైరా అన్ని విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసు. అయితే శ్రద్ధానందుడు ఆశ్రమం విడిచి ఎక్కువగా ఎక్కడికూ వెళ్ళేవాడు కాదు. ఎక్కువ దూరం నడిస్తే తనకు కాళ్ళు నొప్పి పుడతాయట. ఒళ్ళు వంచి పని చేస్తే అదొక రకం బాధ కలుగుతుందని ఆయన మల్లయుద్ధం గురించి చేతలతో కాకుండా మాటలతోనే చెప్పేవాడు. తనకు జలగంట ముందని ఆయన నదికి వెళ్ళేవాడు కాదు. శిష్యులు బావి నీరు తోడి ఇస్తే స్నానం చేసేవాడు. ఇలాంటి గురువు నుంచి తాను నేర్చుకునేది ఏమిటా అని జగన్నాథుడు తరచుగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఈలోగా గురువు వాడికి వంటల గురించి పాఠాలు మొదలుపెట్టాడు. ఏ దినుసుల్లో ఎలాంటి గుణదోషాలున్నాయి వివరించి ఒకే దినుసుతో రకరకాల రుచులు వచ్చే వంటకాల గురించి ఆయన వర్ణిస్తూ ఉంటే శిష్యులందరికీ నోట్లో నీళ్లూరుతూ ఉండేవి. కానీ ఆశ్రమంలో అంతా కందమూలాలే తినాలి తప్ప వంటలు నిషిద్ధం. అలా ఏడాది గడిచాక శ్రద్ధానందుడు మళ్ళీ పాత పాఠాలే మొదలెట్టాడు. ఈలోగా రాజధాని నుంచి ప్రద్యుమ్నుడు అనేవాడు శ్రద్ధానందుడికి ఆహ్వానం పంపించాడు. ప్రద్యుమ్నుడు శ్రద్ధానందుడి పాత శిష్యుడు. ఏడాది శిష్యరికం చేశాక వాడు రాజుగారి కొలువులో చేరి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రద్యుమ్నుడి సామర్థ్యానికి మెచ్చుకుని రాజు ఘన సన్మానం చెయ్యబోతున్నాడు. ప్రద్యుమ్నుడు తన గురువుగారిని ఆహ్వానించాడు. ఆయన శిష్య సమేతంగా అక్కడికి వెళ్ళాడు. అక్కడ పెద్ద సభ ఏర్పాటయ్యింది. రాజు ప్రద్యుమ్నుడికి 10,000 వరహాలు కానుకగా ఇచ్చి వాడి గౌరవార్థం కవుల చేత పద్యాలు చదివించి రాజనర్తకి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు. సన్మాన సమయంలో ప్రద్యుమ్నుడు గురువును వేదిక మీదికి ఆహ్వానించి పాదాభివందనం చేసి, ఈరోజు నేనింతటి వాడిని కావటానికి కారణం నా గురువుగారేనని రాజుకు సభికులందరికీ కూడా చెప్పాడు. అందుకు సమాధానంగా గురువు శ్రద్ధానందుడు, నా శిష్యుడు నా వద్ద చేరిన రోజునే నేనన్నాను, నువ్వు త్వరలోనే గొప్పవాడివైపోయి నాకు పేరు తెస్తావని. ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలిసినా నా మాట నిజం కావటం నాకిప్పుడు ఎంతో సంతోషంగా ఉంది అని శిష్యుణ్ణి మెచ్చుకున్నాడు. ఆ మాట విన్నాక జగన్నాథుడు ఎంతో సంబరపడి, నేను చేరినప్పుడు కూడా గురువుగారు నా గురించి ఇలాగే అన్నారు అని చెప్పాడు. అంటే నేను కూడా త్వరలోనే గొప్పవాణ్ణి అవుతానన్నమాట అన్నాడు సంతోషంగా పక్కనే ఉన్న మేధకుడితో. మేధకుడు పెదవి విరిచి, అలా అనడం గురువుగారికి అలవాటు. నా గురించి మొదట్లో అలాగే అన్నాడు. ఇప్పటికీ నేను చేరి 6 ఏళ్ళు కావస్తుంది. ఇంకా నా విద్యాభ్యాసం ఎన్నాళ్ళో తెలియదు. ఈ ప్రద్యుమ్నుడు తెలివైనవాడు కాబట్టి ఏడాది కాగానే ఈ గురువు దగ్గర నేర్చుకుంది ఏముందిలే అని బయటకు పోయి పేరు తెచ్చుకున్నాడు. చూసి చూసి నేను ఆ పని చెయ్యలేకపోతున్నాను అంతే అన్నాడు. ఆ మాటలు విన్న జగన్నాథుడికి బాగా
కలవరం కలిగింది. ఆ రాత్రంతా రకరకాల ఆలోచనలతో వాడికి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు రాజు శ్రద్ధానందుడి వద్దకు వచ్చి, నా కొలువులో కోశాధికారికి సహాయకుడి పదవి ఖాళీగా ఉంది. తమ శిష్యులు ఎవరైనా ఉంటే సూచించండి అని కోరాడు. శ్రద్ధానందుడు ప్రశ్నార్థకంగా శిష్యుల కేసి చూశాడు. జగన్నాథుడు చటుక్కున లేచి, నా శిష్యరికం పూర్తయిందనే అనుకుంటున్నాను. మా గురువుగారు అనుమతిస్తే ఈ పదవిలో నేను చేరాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. గురువు శ్రద్ధానందుడు జగన్నాథుడిని దీవించి, త్వరలో నీకు సన్మానం జరుగుతుంది, అప్పుడు నీ గురువుగారిని మర్చిపోకుండా పిలువు అని అన్నాడు. జగన్నాథుడు గురువుగారికి పాదాభివందనం చేశాడు. అలా కొన్నాళ్ళు గడిచాక తర్వాత మేధకుడు ఒకరోజు జగన్నాథుడిని ఒంటరిగా కలుసుకొని, మన గురువు పక్షపాత బుద్ధి చూసావు కదా, నీ తండ్రి 2000 వరహాలిచ్చాడని ఏడాదిలోనే నిన్ను రాజకొలువులో ప్రవేశపెట్టాడు. ఆ కృతజ్ఞత కొద్దీ నువ్వు ఆయనను గుర్తుంచుకుంటావు. ఈ విధంగా ఆయన కలకాలం గొప్ప గురువుగా చలామణి అయిపోతాడు. మా వంటి అమాయకులు ఇంకా ఆయన వద్ద శిష్యులుగా చేరి జీతం భత్యం లేని సేవకులు చేస్తూ ఉంటాం అని బాధపడ్డాడు. దానికి జగన్నాథుడు మేధకుడి భుజం తట్టి, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఎందుకంటే ఆయన శిష్యులందరికీ ఒకే విధంగా పాఠాలు చెబుతాడు. ఆయన చెప్పే పాఠాల్లోనే గొప్ప రహస్యం ఉంది. పుస్తకాల నుంచి ఎంత తెలుసుకున్నా అనుభవంలోనికి రానిదే పర్వతాలు ఎక్కలేము, యుద్ధాలు చెయ్యలేము, నీటిలో ఈదలేము, రుచులను అర్థం చేసుకోలేము. జీవితంలో దేనికైనా అనుభవం ముఖ్యం. అది మనం గ్రహించకుండా ఆయన పాఠాలు వింటూ ఉన్నంతకాలం మన శిష్యరికం పూర్తి కానట్టే లెక్క. ఈ విషయం తొందరగా గ్రహించిన ప్రద్యుమ్నుడి వంటి వారు ఆయనను విడిచిపెట్టాక జీవితంలో ప్రతి విషయంలోనూ అనుభవానికి ప్రాధాన్యతనిస్తూ ఎన్నో నేర్చుకుంటూ ఉన్నారు, పేరు తెచ్చుకుంటూ ఉన్నారు. ఏడాది కాగానే గురువు పాత పాఠాలనే మళ్ళీ తిరిగి మొదలుపెట్టడం మనకు ఒక హెచ్చరిక. మీ చదువు అయిపోయింది, అది మీరు తెలుసుకోండి అని. వ్యవహారజ్ఞుడు లాంటి సూచనల నుంచే ముఖ్య విషయం గుర్తించాలి అని అన్నాడు. మేధకుడు ఆ మాటలు విని జగన్నాథుడి సునిశిత బుద్ధిని, తెలివితేటలని మెచ్చుకొని, తప్పు నాదే కానీ గురువుది కాదని అర్థమైంది. ఈ జ్ఞానంతో గురువుగారికి మరికొంతకాలం శుశ్రూషలు చేసి నేను బయటి ప్రపంచంలోకి వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. జగన్నాథుడు రాజుగారి కొలువులో చేరి విశాలాక్షిని పెళ్లి చేసుకొని తన సమర్థతతో సన్మానాలు పొందుతూ గురువుకు, తన తండ్రికి కీర్తి ప్రతిష్టలను తీసుకొని వచ్చాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.